న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల కొరతపై ఆవేదన వ్యక్తం చేస్తూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. భారం మొత్తాన్ని న్యాయ వ్యవస్థపైకి నెట్టేయొద్దని ఢిల్లీలో జరిగిన రాష్ట్రాల ప్రధాన న్యాయమూర్తులు ముఖ్యమంత్రుల సదస్సులో కంటతడి పెట్టుకుని మరీ ప్రధాని మోదీకి వివరించారు. దేశాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని సమస్య పరిష్కరించాలని ప్రధానిని వేడుకుంటున్నారని వ్యాఖ్యానించారు. న్యాయ వ్యవస్థపై సామాన్యుడి విశ్వాసాన్ని దృఢంగా ఉంచడం అంతరి బాధ్యతని గుర్తు చేసిన ప్రధాని మోదీ న్యాయమూర్తుల కొరత సమస్య పరిష్కారానికి సహకరిస్తామని హామీ ఇచ్చారు. న్యాయ వ్యవస్థలో తీసుకురావాల్సిన మార్పులు, కేసుల సత్వర పరిష్కారం కోసం చేపట్టాల్సిన చర్యలపై ఢిల్లీలో జరిగిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ముఖ్యమంత్రుల సంయుక్త సమావేశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. దేశంలో ప్రస్తుతం 21,000గా ఉన్న న్యాయమూర్తుల సంఖ్యాబలాన్ని 40,000కు పెంచాల్సిన అవసరం ఉన్నప్పటికీ ప్రభుత్వం అచేతనంగా వ్యవహరిస్తోందంటూ సదస్సు ప్రారంభోపన్యాసంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయమూర్తుల కొరత సహా అపరిష్కృత కేసుల తీవ్రతను గణాంక సహితంగా వివరించిన ఆయన ఓ దశలో ఉద్వేగానికి లోనయ్యారు. ప్రధాని మోదీ చేపట్టిన భారత్లో తయారీ వంటి కార్యక్రమాల్ని ప్రస్తావించిన జస్టిస్ టీఎస్ ఠాకూర్ పెట్టుబడుల కోసం ఆహ్వానాలు అందుకుంటున్న విదేశీయులు భారత న్యాయ వ్యవస్థ సమర్థతపై ఆందోళన చెందుతున్నారని వ్యాఖ్యానించారు. When judges come from abroad and watch us working, they are amazed. They can't understand how can judges work under such stressful conditions. And yet, people have faith because we are doing our best. Speeches have been made in the past, debates in the parliament and all. But I think nothing really appears to be moving. The central government says, yes, we commit ourselves, but it is the state government's responsibility. The state governments say, no, let the central government provide funds to us. While this tug of war goes on, the judge strength remains where it is. There is a limit to a judge's performance, that is capacity to perform. What cannot be done by 2,000 or 20,000 judges in 5 years, if you want us to dispose of the total number of cases in 2 years, it is impossible. The only remedy is to add to the number of courts, to sanction courts, to raise the judge population ratio to at least 50 judges per million, as was recommended way back in 1987. న్యాయశాఖ అందించిన షెడ్యూల్ ప్రకారం ప్రధాన న్యాయమూర్తులు ముఖ్యమంత్రులు సదస్సు ప్రారంభోత్సవంలో ప్రధాని మాట్లాడబోరని అందరూ భావించినప్పటికీ జస్టిస్ ఠాకూర్ చేసిన కీలక వ్యాఖ్యలపై మోదీ జోక్యం చేసుకున్నారు. और उनकी पीड़ा भी मैं समझ सकता हूं कि अगर 87 में जो बातें हुई आज 2016 में भी वो 87 से अब तक जरूर कुछ कारण रहे होंगे या जरूर कुछ मजबूरियां रही होगी, लेकिन जब जगे तब सुबह आगे हम कुछ अच्छा करें. पीछे का जो भी बोझ है उस बोझ को कम करते हुए हम आगे कैसे बढ़ें. और मैं तो चाहूंगा अगर ठाकुर साहब को सुविधा हो, शायद कोई संवैधानिक सीमाएं न कठिनाइयां पैदा करती हो, तो कभी सरकार में से 2-4 प्रमुख लोग और आपकी टीम के भी सभी लोग बैठ करके कमरे में इन समस्याओं के समाधान के कंधे से कंधा मिला करके कैसे रास्ते निकाले जाए. आपने जो बातें बताई वो बड़ी महत्वपूर्ण है. महत्वपूर्ण बातों का रास्ता भी तो खोजना होगा. मैं सुन करके चला जाऊंगा, ये ऐसा मैं इंसान नहीं हूं. కాలం చెల్లిన చట్టాల్ని రద్దు చేసి వాటి వల్ల ఏర్పడే సంక్లిష్టతల్ని తొలగించడం ద్వారా న్యాయ వ్యవస్థపై భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని గుర్తు చేశారు. న్యాయ వ్యవస్థ పనితీరుపై చర్చ స్వాగతించదగిన పరిణామమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రధాన న్యాయమూర్తులు ముఖ్యమంత్రుల సంయుక్త సమావేశానికి హాజరైన ఆయన న్యాయ వ్యవస్థ పనితీరు, సత్వర న్యాయం, చేపట్టాల్సిన సంస్కరణలపై తీసుకున్న నిర్ణయాల అమలుకు సహకరిస్తామన్నారు. మొత్తం సబార్డినేట్ జ్యుడిషియరీలో ఏవైతే ఖాళీలు ఉండేటన్ని కూడా 10% ఫిలప్ చేయాలని చెప్పేది ఎవ్రీ ఇయర్ 10% చేసి కేసులన్నీ కూడా కంట్రోల్ అయ్యే విధంగా, సత్వరమైన పరిష్కారం అయ్యే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. అదే మరి ఎక్కడిక్కడ కంప్యూటరైజేషన్ కూడా స్పీడప్ చేయాలని ఒక నిర్ణయం అయింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా ఏ విధంగా సహకరించి కోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇంకా ఎక్కువ పెద్ద ఎత్తున బిల్డప్ చేయాలని కూడా చేయడం జరిగింది. ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకుని 5 years అని ప్రతి ఒక్క కేసు కూడా పూర్తి చేసే విధంగా అది ఒక నిర్ణయం చేశారు. అంటే పూర్తిగా వారు ఏదైతే ప్రపోజల్స్ పెట్టారో అందరం కూడా సహకరిస్తారు. అవన్నీ కూడా ఈ మీటింగ్లో కొన్ని వచ్చాయి. కొన్ని మనం ఒక జస్టిస్ సిటీ ఒక వినూత్నమైన ఆలోచనతో ఏర్పాటు చేయాలని చెప్పాం. అదే కాకుండా కొత్త హైకోర్టు వస్తుంది. ఆ హైకోర్టు కూడా ఒక నూతనమైన హైకోర్టుని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అది కూడా డిస్కస్ చేయాలి.